బాధితులారా మేము ఒకటే కోరుతున్నాం. అది సంపత్ నాయక, ప్రత్యూష రాథోడ, లేకపోతే రాజు బోడానా, లేకపోతే రఘు జర్నలిస్టా, లేకపోతే సుమన్ టీవీ రోషనా, ఇది కాదు ముఖ్యం. వీళ్ళు ఒక మానవత్వంతో ఏది వాళ్ళు ప్రతి అంశం మీద స్పందిస్తున్నారు. కానీ నష్టపోతుంది ఎవరు? మేం కాదు కదా, మీరు కదా. ఒక ఆయన 5 కోట్లు ఇచ్చినా అంటాడు, ఒక ఆమె 5 లక్షలు ఇచ్చినా అంటది, ఒక ఆయన 10 లక్షలు ఇచ్చినా అంటాడు. మీరు కన్సిస్టెంట్ గా కొట్లాడాలి, ధర్నా చేయాలి, రాస్తారోక చేయాలి, లేకపోతే ఒక ధర్నాచో ఒక ప్రశాంతంగా కంటిన్యూస్ గా మీ ప్లకార్డ్స్ పట్టుకొని అర్ధనగ్న ప్రదర్శన చేయాలి. అందరికి ఒకటేసారి వీలు కాకపోతే ఒక 50 మంది ఒకసారి రిలే నిరాహార దీక్షలు చేయాలి. ఎట్లనే చేసి మీకు దోషులకు శిక్షలు పడాలి, మీకు ఏది డబ్బులు రావాలి. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నా దానికి ఒక ఎక్స్ట్రా కాపీ తీసుకొని దాచిపెట్టుకోండి. ఎందుకంటే లంచ కొడుకులు కాపీ లేదని చెప్పి రేపు కోర్టులో మళ్ళీ ఇబ్బంది పెడతారు కాబట్టి ఆ ఎక్స్ట్రా కాపీలు పెట్టుకొని మీ దగ్గర ఏం ఆధారం ఉన్నాయో అవి తీసుకొని రండి, ధర్నా చేయండి. ఎవడొస్తే మోతీలాల్ నాయక్ ఈ చెంప ఆ చెంప అలగొట్టి చూపెట్టుండ్రు, అరే లంచ కొడుక ఇన్ని పైసలు తీసుకున్నారా చూపెట్టండి. మా బాధ నీకు కనిపిస్తలేదురా, అడగండి. ఎంత తీసుకున్నారా మంత్రి దగ్గర అడగండి. సిగ్గు శరం ఉండదు కదా. వాళ్ళు ఆశపడ్డరు, ఇచ్చిండ్రు, నువ్వు నమ్మించినావు రా బోసిడికే. నమ్మిస్తే నమ్మర్రా? అమ్మ నమ్మరు, అక్క నమ్మరు, చెల్లెని నమ్మరు, దోస్తు నమ్మరు. ఈ ఏడబతులు అడవిలో పోయి బతకాలనా? నేను పులిని నమ్ముతా, సింహాన్ని నమ్ముతా అడవిలోకి పోయి. మన తోట ఉన్న పక్క ఉన్న వాళ్ళు నమ్మొద్దా? నమ్మితే మోసం చేస్తారు లంచ కొడుకులు. అంటే ఎవరిని నమ్మొద్దిగా, మానవ బంధాలే ఉండొద్దిగా. అంటే ఇప్పుడు నేను ఇంట్లో వండుకుంటే నా భార్య చంపుతుందా, నా అయ్య చంపుతాడా, నా చెల్లె చంపుతుందా, నా కొడుకు చంపుతాడా అని ఆలోచించుకుంటామండి. అన్న పొద్దుగాలు వేస్తే అప్పుడు మనుషుల మధ్యలో ఎందుకుంటాడు? అడవిలో పోయి ఉండాలి. నేను ఇక నమ్ముతాం రా, మనిషి అన్నాక నమ్ముతాం. ఇప్పుడు నమ్మకపోతే నేను వాడు పాలు పోసేటోడు వస్తాడు, ఆ పాలల్లో విషం కలిపిండా లేదని నేను రోజు చెక్ చేసుకోవాలనా? నమ్మొద్దా? అటు స్వీట్ షాప్ అని పోతా, స్వీట్ కొనుక్కుంటే వాడు స్వీట్లో విషం కలిపిండా అని రోజు చెక్ చేయాలన్నా నేను? ఇక రెస్టారెంట్ పోతే వాడు విషం కలిపిండా అని చూసి ఆలోచించుకుంటుంది తినాలనా నేను? నమ్ముతాం రా, మనిషి అన్నాక నమ్ముతాం. నువ్వు నమ్మేటట్టుగా నువ్వు చేసినావు, ఎందుకని నువ్వు నాతో పాటు పని చేసినావు, లేకపోతే నా కులం పేరు చెప్పినావు, లేకపోతే నా పక్కనికి వాడు ఇచ్చిన పైసలకి నువ్వు వాడు డేట్ కంటే ముందే నాకు ఇంట్రెస్ట్ ఇచ్చినావు, నమ్మించి బండి వేసుకున్నావు. నమ్మినప్పుడు మోసం చేస్తావా? మోసం చేస్తే నీ తప్పు కాదా? ఆలోచించండి మిత్రులారా, దయచేసి ఆలోచించండి. నేను ఒకటే కోరుతున్నా, ఓకే? ఎవరు చెప్పే కాడికి చెప్తారు, వాళ్ళు ఒప్పుకున్నంతసేపు చెప్తారు ఏ ఛానల్స్ వారైనా. కానీ నేను గమనిస్తుంది ఈ ఇష్యూలో మాత్రం దొంగ ముండా కొడుకులు, ఈ బీఆర్ఎస్ సంబంధించిన ముండా కొడుకులు, ఈ ఈ మోతీలాల్ నాయక్ లాంటి లంజ కొడుకులు, ఓకే, పొద్దుగాలేస్తే బెదిరిస్తున్నారు. ఇప్పుడు వీడు నిజంగానే ఇప్పుడు వాడు బాధితుల పక్షాన ఉంటాడు. బంజారాలో 80% మంది బాధపడ్డా ఈ మోతీలాల్ నాయక్ అనేటోడు మళ్ళీ మీదికెళ్ళి మంగ్లీకి గుడ్డిగా సపోర్ట్ చేసుకుంటా వాడు మళ్ళీ ఎవడైతే బాధితుల పక్షాన కొట్లాడుతున్నారో వాళ్ళని తిడుతున్నారు. ప్రత్యూష రాథోడ్ని, లేకపోతే సంపత్ నాయక్ని. ఏడుందిరా జనసేన, ఏడుందిరా? ఆంధ్రాలనే వాడికి 3% రాలేదు, 5% రాలేదు. ఆంధ్రాలనే వాడు పొత్తు పెట్టుకుంటే ఆ టీడీపీకి పడాల్సిన ఓట్లు వీనికి పడ్డాయి. ఇక తెలంగాణలో ఏడపాడైందిరా జనసేన పార్టీ? ఎవడెత్తారా వానికి ఓటు? మొన్న ఎన్నికల ముందు వచ్చిండు, అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్ని వచ్చినారా వానికి? ఎవడెత్తాడు? వాళ్ళు వద్దనే ఆంధ్రాలో వద్దనే తెలంగాణ తెచ్చుకున్నాక ఆంధ్ర పార్టీలకు ఎవడెత్తారా తెలంగాణలో? జనసేన పార్టీ ఏదో పొరగాళ్ళు ఏదో వాడిని పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో, వాడు హీరో కాబట్టి వాడి సినిమాల డైలాగులు చూసి ఏదో పొరగాళ్ళు కొంతమంది ఎడ్డోళ్ళు ఉంటే వాళ్ళు ఏదో అది పెట్టుకున్నారు జనసేన అని. వాడికి ఈడ ఓటేటెత్తాడు తెలంగాణలో? దాని పార్టీకి ఏం సంబంధం? ఇష్యూ బేస్డ్ గా మాట్లాడుతున్నారు, మానవత్వం ఉన్న వాళ్ళు స్పందిస్తున్నారు. అవునా కాదా? తులసి చంద్ సిగ్గు లేదమ్మా, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని పెట్టుకున్నావు. మహువా మీడియా అమ్మా, వీళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి. ఈ కొంతమంది కేవలం బీజేపీని నేను ప్రశ్నించక వద్దంటలేను, అందరికంటే ఎక్కువ గట్టిగా ప్రశ్నిద్దాం. కాంగ్రెస్ వాడు సపోర్ట్ చేసినా ప్రశ్నిద్దాం. కానీ ఈ కొంతమంది ఉన్నారు ఈ బ్యాచ్, ఇప్పుడు మహువా మీడియా ఆమె, లేకపోతే ఈ తులసి చందు, లేకపోతే తెలంగాణ శ్యామ్, వీళ్ళు మాత్రం దొంగలు. బీజేపీని కాంగ్రెస్ ను ప్రశ్నిస్తారు కానీ బీఆర్ఎస్ రిలేటెడ్ ఒక్కసారి కూడా ప్రశ్నించారు. ఏ విషయంలో అది అధికారం ఉన్నప్పుడు ప్రశ్నించారు, ఇప్పుడు ప్రశ్నించారు. వాళ్ళు కనీసం కేసీఆర్ బిడ్డ ప్రశ్నిస్తుంది ఆమె దోచుకున్నా గానీ. కేసీఆర్ బిడ్డకు కనిపించిన తప్పులు కూడా తులసి చందుకు కనిపించాయి. దీన్ని జర్నలిజం అంటారు? ధోని అమ్మ. ఆలోచించండి మిత్రులారా, మానవత్వం అనేది చచ్చిపోతుంది రోజు రోజుకి.
తిట్టొద్దు అంటారు. కడుపు కాలిన వాళ్ళు తిడతారు, బరాబర్ తిడతారు. అర్థమైందా? జాను షేక్, థ్యాంక్ యూ బ్రదర్.